హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు తాలికలు స్వీట్ చేశా అండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ 150 పెట్టండి. సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టుగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. తాలికలు స్వీట్ చేస్తున్నాను కదండి. తాలికలకి ఏంటంటే బియ్యం రైస్ కావాలన్నమాట. అదే బియ్యం పిండి నేను నైట్ అంతా నానబెట్టేసి ప్రొద్దుట మిక్సీ పట్టాను. ఇవి అయితే ఆరిపోయింది అనమాట. తడిగా ఉండాలి అంట. అయితే ఆరింది. ఇది పర్వాలేదు. నేను వేడి నీళ్ళతో దీన్ని నేను కలిపేస్తాను అనమాట. చపాతీ పిండిలాగా. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తా, ఎందుకంటే తాలికలు స్వీట్ అంటే ఇప్పుడు తాలికలే మనం తినేదన్నమాట. ఓకే, సాల్ట్ వేస్తున్నా కావాల్సినంత. ఇప్పుడు ఇది మనం వేడి నీళ్ళతో మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇది విరుగుతుంది. పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి అన్నమాట. ఇది కలిపి ఒక 15 మినిట్స్ నేను పక్కకు పెట్టేస్తాను. పక్కకు పెట్టి దీన్ని మనం తాలికలు అంటే ఇలా చేయాలన్నమాట. చేత్తో చూపిస్తా. చేసి దీన్ని వాటర్తో ఉడకబెట్టాలి. అది అంటే ఆ తాలిక ఏదైతే ఉందో అది ఉడికిపోవాలన్నమాట. ఉడికితేనే స్వీట్ అయినట్టు అర్థం. దానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ముద్దలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ కొంచెం నానుతుంది అన్నమాట. అప్పుడు తాలికలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. 2000 years later. అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసి మనం ఏం చేద్దామంటే, ఇవి ఏం చేస్తా అంటే నేను తాలికలు చేస్తా. ఎలా అంటే ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ఇలా చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎంత పొడవు అనేది మీ ఇష్టం, ఎందుకంటే ఎంత పొడవు చేసినా అందులో విరిగిపోతాయి. ఈ విధంగా చేసేసుకొని పెట్టుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే మా అమ్మతో కూర్చొని చేసేవాళ్ళం ఇలా. చూస్తున్నారు, ఇవన్నీ నేను తాలికలు అయితే చేసేసానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు సరిపడా తీసుకొని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అవి మరిగించాలి. మరిగించిన తర్వాత ఇవి వాటిలో వేసేయాలన్నమాట. ఇవి ఎలా అంటే ఈ పిండి అన్నమాట. ఇది ఇప్పుడు కదా, ఇవి ఉడికిపోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోతాయి. మెత్తగా అంటే ఇలానే ఉంటాయి, ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఇది తింటే మనకు చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్, చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా చేయాలి. నేను ఇప్పుడు వాటర్ పెడతాను స్టవ్ పైన. దీంతో 3 కప్స్ వేసానండి నేను వాటర్. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏవైతే తాలికలు చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలండి. నేను ఇవి 1 కప్ శనగపప్పు కూడా తీసుకున్నా, పచ్చివి అన్నమాట, నానబెట్టాను. ఇవి కూడా ఆ తాలికలతోనే కుక్ అవ్వాలన్నమాట. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్. వేస్తాను నేను. ఇవి నీళ్ళు అయితే మరుగుతున్నాయి, తాలికలు యాడ్ చేస్తాను. వాటర్ అయితే మరుగుతున్నాయి, నేను ఈ తాలికలు యాడ్ చేసేస్తాను. ఇవి ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడప్పుడే వీటిని మిక్స్ చేయకూడదండి, విరిగిపోతాయి. కొంతసేపు అయిన తర్వాత అండ్ నేను పప్పులు కూడా, శనగపప్పు ఏదైతే ఉందో అవి కూడా వేసేస్తున్నా. దీనికైతే ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకోవాలి కాబట్టి నేను ఇది చెక్కేసి పెడతా అండి. 1.5 కప్ యాడ్ చేస్తా. ఇది చూసారు, ఇది ఉడుకుతుంది అన్నమాట. ఇది ఏమవుతుందంటే ఉడికే కొలది ఏమవుతుందంటే చిక్కగా అవుతూ ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఈ పిండి అనేది మనం ఈ వాటర్లో యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఏవైతే తాలికలు వేసాం వాటి నుండి ఆ జ్యూస్ అనేది వస్తుంది అన్నమాట. చాలా చిక్కగా అవుతుంది. అది నేను చూపిస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం నేను బెల్లం చెక్కేస్తున్నాను. 1.5 కప్ తీసుకుంటాను. ఇది తీసి దీన్ని కూడా కొంచెం వెయిట్ చేస్తే ఇది కరిగిన తర్వాత వడకట్టి వేస్తాం. మళ్ళీ ఇసుకగానే ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పులు మనం వేసాము, ఈ వాటర్ కూడా చప్పగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏ స్వీట్ చేసినా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, దానివల్లనే టేస్ట్ వస్తుంది. ఒక
ఒక స్పూన్ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి. యాడ్ చేసి దాన్ని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. చూసారా ఇది ఎంత చిక్కగా అయిపోయిందో, ఈ విధంగా అయిపోద్ది అన్నమాట. నేను ఇంకా బెల్లం యాడ్ చేయలేదు. అయితే ఇది ఉడికిందో లేదో చూద్దాం, అని చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయింది, కొంచెం లోపల ఉడకాలి. ఇంకో 5 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది. అప్పుడు మనం ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని మొత్తం చిన్నగా చేసి దీన్ని కరగబెట్టేసి వడకట్టండి, ఎందుకంటే ఇసుకగానే ఉంటుందేమోనని. ఇప్పుడు ఈ బెల్లం నేను యాడ్ చేసేస్తున్నానండి. ఏదైతే ఉందో మనం పక్కకు పెట్టుకున్నామో, ఎటువంటి ఇసుక లేదు, చాలా నీట్గా క్లీన్గా ఉంచేసారు. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది చిక్కబడిపోతుంది, ఇంత ఇలా కొంచెం పలచగా అనిపిస్తున్నా కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు కొబ్బరి అది యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగా చేశాను. ఇందులో జీడిపప్పు వేసుకుందండి. కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు కానీ కాజు అవి నేను వేయించి ఇందులో వేసేస్తా. స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సరే కదా, అయిపోయింది. ఇది గట్టిపడిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాం. ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది చల్లారితే. ఇప్పుడు కాజు అవి ఉన్నాయో నేను వేయించేసి ఇందులో యాడ్ చేస్తా. అక్కడ వేసేస్తాను. చూస్తున్నారు కదా, యాడ్ చేసేస్తాం. స్వీట్ రెడీ అయిపోయింది. ఇంకా అది మనం చల్లారిన తర్వాత తినడమే. మరీ చల్లగా అయితే గట్టిగా అవుతుంది. వేడిగా ఉన్నాడు ఊదుకుంటూ ఉఫ్ అనుకుంటూ తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. ఈ తాలికలు, కొబ్బరి పప్పులు, జీడిపప్పు ఇవన్నీ ఫ్లేవర్ ఒక్కొక్కటి నమిలితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.